తెలుగు కథా పారిజాతాలు శ్రోతలకు స్వాగతం. ఈరోజు నేను చదవబోయే కథ గుళ్ళో పెళ్ళి. ఈ కథ ఆంధ్రపత్రికలో ప్రచురితం అయ్యింది. హీరో హోండా తార్ రోడ్డు మీద వేగంగా పరిగెడుతోంది. కొంచెం నెమ్మదిగా పోనీ సుందర్ అంది దమయంతి. అతని నడుము చుట్టూ చేయి వేసి కూర్చున్న ఆమెకు లోపల గర్వంగానే ఉన్నా పైకి అలా చెప్పింది. మనం రెండెంట్ల బండిలో వెడితే అవతల పురోహితుడు నెక్స్ట్ డ్యూటీ ఉందంటూ వెళ్ళిపోతాడు అన్నాడు సుందర్ మోటార్ సైకిల్ వేగం ఏమాత్రం తగ్గించకుండా. దమయంతి మధుర ఊహల్లో తేలిపోతోంది. 25 ఏళ్లుగా పెరిగిన ఈ శరీరం పైన తనపైన కొద్ది నిమిషాలకు సుందర్కు సంపూర్ణ హక్కు లభిస్తుంది. హిందూ దేశంలో వివాహ వ్యవస్థ చాలా మహత్తరమైనది. పెళ్ళి అవని వరకు పుట్టింటిపై మమకారంతో ఉండే ఆడపిల్ల పెళ్ళయ్యాక తను, తన భర్త, పిల్లలే సర్వస్వంగా మారిపోతుంది. దమయంతి సుందర్ల పరిచయం చాలా విచిత్రంగా జరిగింది. దమయంతి పత్రికలకు కథలు రాస్తూ ఉంటుంది. తన కథ తనే స్వయంగా పోస్ట్ చేస్తుంది. అది ఆమె సెంటిమెంట్. ఆ రోజు పోస్టాఫీసుకి వెళ్ళి ముందుగా కవరు వెయిట్ వేయించి స్టాంపులు అంటించి జేబురుమాలతో అద్ది పోస్ట్ బాక్సులో వేసి మెట్లు దిగుతూ ఉండగా మేడం అంటూ పిలిచాడు సుందర్. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. తను అంతకు ముందు ఎన్నడూ చూడని వ్యక్తి. ఆశ్చర్యపోయింది. ఎందుకు పిలుస్తున్నాడా అని. మేడం, ఈ కర్చీఫ్ మీదేనా అండి అడిగాడు సుందర్. తన కర్చీఫ్ అతని చేతిలో. ఓహ్, ఇందాక స్టాంపులు అంటించాక బల్ల మీద మర్చిపోయినట్టుంది. అవును, థ్యాంక్స్ అండి అని కర్చీఫ్ తీసుకుని ఆఫీసుకు వెళ్ళిపోయింది దమయంతి. తర్వాత సుందర్ 4-5 సార్లు తారసపడ్డాడు ఆమెకు. అతని రూపం, ప్లెజెంట్ మేనర్సు ఆమెని అతని పట్ల ఆకర్షితురాల్ని చేశాయి. 3 నెలలు గడిచేసరికి ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి వచ్చారు. అతను ఏ ఉద్యోగం చేయడని, వ్యాపారం మీద గడించడం వాళ్లకు తేలికైన పనని అతని మాటల ద్వారా గ్రహించింది ఆమె. పెద్దవాళ్లకు తెలియకుండా గుళ్ళో పెళ్లి చేసుకుందామని అతను చేసిన ప్రపోజల్కు ఆమె అంగీకరించింది. పెళ్ళైతే వాళ్ల పెద్దల మనసులు మారి ఇద్దరినీ ఆదరిస్తారని ఆమె నమ్మిక. అందుకే ఈరోజు టౌన్కు 10 మైళ్ళ దూరంలో ఉన్న ప్రసిద్ధమైన వేణుగోపాలస్వామి గుళ్ళో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. నిన్ననే వచ్చి అన్ని ఏర్పాట్లు చేసుకుని వెళ్ళారు ఇద్దరు. పెళ్ళయ్యాక కాశ్మీర్లో సుందరతో తను గడబోయే హనీమూన్ గురించి మధుర ఊహల్లో తేలిపోతున్న దమయంతి మోటార్ సైకిల్ సడన్ బ్రేక్తో ఆగడంతో ఒక్కసారి వాస్తవంలోకి వచ్చింది. ఎదురుగా దేవాలయం. గుడిమెట్ల మీదే ఆహ్వానం పలికాడు పురోహితుడు. గబగబా లోపలికి వెళ్ళి కాళ్ళు కడుక్కుని పీటల మీద కూర్చున్నారిద్దరు. పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. ఆలయ పూజారి వెంకటాచార్యులు కన్యాదాతగా వ్యవహరిస్తున్నారు. వెంకటాచార్యులకు సంతానం లేదు. దమయంతి ద్వారా తమ కోరిక నెరవేరుతున్నందులకు వెంకటాచార్య దంపతులు ఎంతో ఆనందపడుతున్నారు. సుముహూర్తం సమీపించింది. ఇంకా మంగళసూత్రధారణ జరగాలి. దమయంతి సిగ్గుగా తల ఉంచుకొని ఉంది. ఎంత ఉద్యోగస్తురాలైనా ఆమె కూడా ఆడదే. తల్లి తండ్రి లేని అనాథ అయిన తన పెళ్లికి వెంకటాచార్య దంపతులు కన్యాదాతలుగా ముందుకు వచ్చారంటే అది తన అదృష్టమే. ఆ సమయంలో బేలతనంకి లోనయ్యింది ఆమె. ఇంకొక క్షణం ఉంటే మాంగల్యబంధం జరిగేదే. అప్పుడే ఎవరూ ఊహించని సంఘటన జరిగింది. 1 minute సుందరకుమార్ అన్న పిలుపుకి వెనక్కి తిరిగి చూశాడు సుందర్. వందన. ఒక్కసారి అతని మొహం రక్తవిహీనమైపోయింది. ఏం మిస్టర్,
బొంబాయిలో వేశ్యాగృహంలో అమ్మేసిన ఈమె ఎలా బయటపడిందా అని ఆశ్చర్యపోతున్నావు కదూ. నీ పని పట్టడానికే నేను తప్పించుకుని ఇక్కడికి వచ్చాను అంది వందన. ఆమె మాటలకు పక్కన బాంబు పడినట్లుగా ఫీల్ అయ్యింది దమయంతి. అయోమయంగా సుందర్ కేసు చూసింది. ఆహా, నువ్వెవరో నాకు తెలియదు. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో బుకాయించి తాళి కట్టడానికి మరలా సంసిద్ధుడయ్యాడు అతను. మిస్టర్ సుధీర్. చిరపరిచితమైన ఆ గొంతు వినగానే పక్కకు తిరిగి చూశాడు అతను. తన మొదటి భార్య సరోజ పక్కింటి కుర్రాడితో తిరుగుతోందని అపవాదు వేసి ఆమె నగలన్నీ తీసేసుకుని పుట్టింటికి తరిమేశాడు. 7 ఏళ్ళు గడిచాక ఆమెను ఇప్పుడు చూస్తున్నాడు. అది ఇన్స్పెక్టర్ యూనిఫారంలో తనని తన పాత పేరుతోటి పిలుస్తోంది. మిస్టర్, సంపాదన వ్యామోహంలో పడి నీ విలాసాలకై ఎందరో ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నావు. నీ సరదా తీర్చుకోవడం కోసం నా మీద అపవాదు వేసి నన్ను బయటికి గెంటేసావు. తర్వాతైనా నువ్వు కుదురుగా ఉన్నావనుకున్నాను. కానీ నాకంటే దారుణంగా వందనను మోసగించావని ఇప్పుడే తెలుసుకున్నాను. చూడు మిస్టర్, కొంతమందిని కొంతకాలమే మోసగించగలవు. ఎల్లకాలం అందరినీ మోసగించలేవు. పద స్టేషన్కి అంది సరోజ. దమయంతికి మబ్బుతెరలు ఒక్కసారిగా విడిపోయి సుందర్ నిజస్వరూపం బయటపడింది. పారిపోదామని ప్రయత్నం చేసిన సుందర్ దమయంతి కాలు అడ్డుపెట్టడంతో బోర్లా పడిపోయాడు. అతని మాజీ భార్య అతని చేతులకు బేడీలు వేసి గుడి బయట ఉన్న జీపులో తీసుకుపోయింది. ఉద్యోగస్తురాలు రచయిత్రి అయిన దమయంతిని పెళ్లి చేసుకుని కొంతకాలం సుఖంగా కాలక్షేపం చేసి ఆమె వద్ద ఉన్న డబ్బంతా కాజేసి ఉడాయిద్దామని ప్లాన్ వేశాడు సుందర్ అనబడే సుధీర్. ఎప్పుడూ దినపత్రిక చదివే అలవాటు లేకపోవడమే అతనిని చట్టానికి పట్టించింది. దమయంతి, వందన స్నేహితులు. సుందర్ వలన మోసగింపబడిన వందన అతి కష్టం మీద బొంబాయి నుండి తప్పించుకుని వచ్చింది. ఆ తర్వాత నర్సు ట్రైనింగ్కి వెళ్ళి వైద్య వృత్తిలో శాంతి పొందుదామని నర్సుగా పనిచేస్తోంది. సుందర్ దమయంతితో పెళ్లి విషయం చెప్పడానికి కొద్ది రోజుల ముందు తమ ప్రేమ విషయం వందనకు చెబుతూ సుందర్ ఫోటో కూడా ఆమెకి చూపించింది దమయంతి. ఇతనే తనని ఆదర్శ వివాహం చేసుకోబోతున్నాడని వివరించింది. సుందర్ ఫోటో చూసిన వందన చాలా కంగారు పడింది. ఈ దుర్మార్గుడి వల్ల మరో అమాయకురాలు చిక్కుకోబోతోందని గ్రహించి ఒక ప్లాన్ వేసింది వందన. సుందర్ ఫోటో పేపర్లో ప్రకటించి అతని వలన ఇంకా ఎవరైనా మోసపోయిన వారుంటే ఫలానా అడ్రస్కు రమ్మనమని దమయంతి అడ్రస్ ఇచ్చింది. ఆ వార్త చూసిన సరోజ హుటాహుటిన అక్కడికి వచ్చేసింది. భర్త నిరాదరణకు గురైన ఆమె పట్టుదలతో చదివి పోలీస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయింది. అమాయకులైన ఆడవాళ్లకు తనలాగే అన్యాయం జరగకూడదని వాళ్ళని ఆదుకోవాలన్న ఉద్దేశంతోనే ఆమె పోలీస్ ఆఫీసర్గా జాయిన్ అయింది. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.